తెనాలిలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశం కొత్త ఆశలు చిగురింపజేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు శుభవార్తలు తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఒంటరి మహిళలు, లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులు కూడా ఇకపై రేషన్ కార్డులు పొందనున్నారని ఆయన ప్రకటించడంతో సంతోషం వెల్లివిరిసింది. మంత్రి మరింత ఉత్సాహంగా మాట్లాడుతూ, వివాహం కాకుండా 50 ఏళ్లు పైబడి ఒంటరిగా జీవిస్తున్నవారు, దిక్కులేని వారే ఆశ్రమాలలో తలదాచుకుంటున్నవారు, అలాగే తమ లింగత్వాన్ని మార్చుకున్న వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అని అన్నారు. ఇది మాత్రమే కాదు, అంతరించిపోతున్న కళలను బతికిస్తున్న కళాకారులకు కూడా ప్రభుత్వం అండగా నిలవనుంది. వారికి ఇకపై అంత్యోదయ అన్నా యోజన పథకం కింద ప్రతి నెల 35 కేజీల బియ్యం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో పాటు దుర్బల గిరిజన సమూహాలైన ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 12 తెగల గిరిజనులు, చెంచులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డులుండగా ఈ కొత్త నిర్ణయాలతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారులు కేవలం 9552300009 నంబర్కు హలో అని మెసేజ్ చేయడం ద్వారా ఇంటి నుంచే 6 రకాల రేషన్ కార్డు సేవలను పొందవచ్చు. మరోవైపు జూన్ నెల నుంచి పాత రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులు రానున్నాయి. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలియజేస్తున్నాయి. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు కుటుంబ వార్షిక ఆదాయం 1.2 లక్షల లోపు కలిగి ఉండాలి. GSWS హౌస్ హోల్డ్ డేటా బేస్లో నమోదై ఉండాలి. మరియు ఇంతకుముందు రైస్ కార్డు కలిగి ఉండకూడదు. కుటుంబంలో మార్పులుంటే సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.